ఎక్కడైనా కార్లు బస్సులకు హెల్మెట్ పెట్టుకుని నడపడం చూసామా? ఆ సాహసం నేను చేస్తానంటూ వింతగా ప్రవర్తించాడు ఓ డ్రైవర్. బస్సుకు అద్దం లేదు, ఇంకో బస్సు తీసుకురమ్మంటే మీకెందుకు నేను హెల్మెట్ పెట్టుకుని తీసుకెళ్తానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. డ్రైవర్ సమాధానంతో అవాక్కైన ప్రయాణికులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఘటన మార్కాపురం జిల్లాలో చోటు చేసుకుంది. మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లేందుకు 38 మంది ప్రయాణికులు లక్ష్మీ నరసింహ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సులో సీట్ బుక్ చేసుకున్నారు. తీరా పికప్ పాయింట్ కి వెళ్లి చూస్తే బస్సుకు విండ్షీల్డ్ లేదు. అది చూసి షాక్ అయిన ప్రయాణికులు ఇదేంటని క్వశ్చన్ చేశారు. బస్సు కండిషన్ సరిగా లేదని యాజమాన్యంపై ఫైర్ అయ్యారు. అందుకు స్పందించిన డ్రైవర్, మీరు బస్సు ఎక్కండి, హెల్మెట్ పెట్టుకుని నడుపుతానంటూ సమాధానం ఇచ్చాడు. చిర్రెత్తిన ప్రయాణికులు తమకు మరో బస్సు ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని కోరారు. అందుకు ట్రావెల్ బస్సు సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. దాంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రావెల్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అయితే తరచుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఇదే జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధమై 14 మంది చనిపోయారు. అయినా అటు ట్రావెల్స్ యాజమాన్యాల్లో కానీ అధికార యంత్రాంగంలో కానీ మార్పు రావడం లేదు. కనీస పర్యవేక్షణ కరువై బస్సులు కండిషన్ లేకుండా రోడ్డెక్కుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వరుసగా ట్రావెల్స్ బస్సుల నిర్లక్ష్యాలు ఇలా వెలుగులోకి వస్తున్నా పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.